ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఆగస్టు 14వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలను శుక్రవారం రోజున చేసుకుంటే మీకు ఏ విధంగా ఆ రోజు కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి అంతా కలిసి వచ్చే రోజుగా గోచారంలో గ్రహస్థితుల కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు ఉద్యోగాలు చేస్తున్నటువంటి స్త్రీ పురుషులకు మీ ఆఫీసుల్లో మీ యొక్క తోటి సహోద్యోగులతో గతంలో ఏమైనా మనస్పర్ధలు గొడవలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు చక్కగా హ్యాపీగా మీ పనులను చేసుకుంటారు. అదేవిధంగా మీకు ఆఫీసుల్లో మీ పై అధికారులు అప్పగించిన పనులను మీ తోటి సహోద్యోగులతో వారి సహకారాలతో ఆ పనులను కంప్లీట్ చేసుకొని మీ యొక్క బాసు మెప్పును పొందుతారు. ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు రేపు శుక్రవారం రోజున గతంలో మీరు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు, అలాగే ఈ రోజున మీకు జరుగుతున్న క్రయ విక్రయాల్లో మీకు లాభాలను చూసి మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుంభరాశి జాతకులకైతే కుటుంబంలో మీ యొక్క ఆధిపత్యం పైచేయి అవుతుంది. అలాగే మీ యొక్క మాట అందరూ వింటారు. ముఖ్యంగా పిల్లలు మీ అదుపు ఆజ్ఞలో ఉంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా మీ యొక్క కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి రేపటి రోజున శుక్రవారం రోజున ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే దేవాలయాలను సందర్శిస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. అలాగే మంచి అవకాశాలను మీరు శుక్రవారం రోజున చేజిక్కించుకుంటారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు, వేధించవు. అయినా కూడా మీరు మాత్రం క్రమం తప్పకుండా సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేసుకుంటూ పోతూ ఉంటే కనుక మీ యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఆ అమ్మవారి కృపా కటాక్షలతో మీకు రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. ఇక మీరు శుక్రవారం రోజున మీరు మాత్రం లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. అలాగే మీ ఇష్టదేవారాధన క్రమం తప్పకుండా చేసుకుంటూ పోతే ముఖ్యంగా మీ ఇంట్లో మీ కులదైవాన్ని పూజించుకుంటూ మీ పనులను చేసుకుంటే మీకు అంత విజయమే చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన ఇచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.